నా ప్రెగ్నెన్సీ ఒక పెద్ద రోలర్ కోస్టర్ లాగా ఉంది. బట్ సో ఈ 5 థింగ్స్ నేను అడిషనల్ వన్ థింగ్ మీరు ఫాలో అయ్యారనుకో, మీ ప్రెగ్నెన్సీలో ఒక 10% అయినా చేంజ్ ఖచ్చితంగా. ఓకే, హాయ్, హలో, వెల్కమ్ టు హ్యూమన్ హార్ట్ విత్ భావన. సో ఈ రోజు నేను వీడియోలో ప్రెగ్నెన్సీ అంటేనే చాలు, ఇట్ ఈస్ ఏ లాట్ మోర్ హెక్టిక్ దెన్ ఎనీవన్ కెన్ థింక్ ఆఫ్. అందరూ ఐ థింక్ మనం గర్ల్స్ ఎస్పెషలీ అఫ్కోర్స్ గర్ల్స్ ప్రెగ్నెన్సీ అంటేనే మనకి కదా వచ్చేది. కానీ మనకి అందరూ చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ అందరూ చేసేది ఎప్పటి నుంచో మనం చేస్తూనే ఉన్నాం కదా, మీరేం కొత్తగా చేయట్లేదు కదా, ఇవన్నీ కామనే, ఇవి ఉంటూనే ఉంటాయి, ఇలాంటి మాటలు తప్ప ప్రెగ్నెన్సీలో అసలు ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ప్రెగ్నెన్సీలో ఇలాంటివి చేస్తే ఇలా బాగుంటుంది, లైక్ నీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఎవరు మనకేం చెప్పరు. అట్లీస్ట్ నాకైతే నా ప్రెగ్నెన్సీలో ఎవరు చెప్పలేదు. అండ్ ట్రస్ట్ మీ, దీస్ 5 థింగ్స్ విచ్ ఐ డెడ్ throughout my pregnancy helped me a lot. And I really can't believe if I was not able to do this during the pregnancy, నేను అసలు నేను సర్వైవ్ అయ్యేదాన్ని కాదేమో నాకు అనిపిస్తుంది. So touch wood, I had a healthy pregnancy and my baby is happy, safe, and I'm also happy and safe. So yeah, అది స్టైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హెల్త్. ప్రెగ్నెన్సీలో ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకటి మ్యాచ్ స్టార్టింగ్, ఒకటి మ్యాచ్ మిడిల్, ఒకటి మ్యాచ్ క్లైమాక్స్, అలా టెన్షన్తో ఉంటుంది. ఓకే, అండ్ మన హెల్త్ మాత్రం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అలాంగ్ విత్ అవర్ హార్మోన్. సో ఫస్ట్ మనకు కావాల్సింది హెల్తీ ఫుడ్. ఎవరు ఏమన్నా సరే, మీ హెల్త్ ఎలా ఉన్నా సరే, ఎంత కష్టంగా ఉన్నా సరే, మేక్ షూర్ టు హ్యావ్ హెల్తీ ఫుడ్. అండ్ మీకు నచ్చిన ఫుడ్ కూడా తినండి. ఆర్డర్ పెట్టుకోండి, చేపించుకోండి, లేదా మీరే చేసుకోండి. బట్ ట్రై టు హ్యావ్ సంథింగ్ దట్ గోస్ టు యువర్ పొట్ట అండ్ ఆల్సో టు యువర్ హార్ట్. ఓకే, అదొక గిల్ట్ ఉండకుండా మీకు ఏం కావాలో అది అడిగి చేయించుకోండి, అని తెప్పించుకోండి, అని తినండి. ఓకే, బీ హెల్తీ. ఫస్ట్. సెకండ్ థింగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. మెంటల్ హెల్త్ అదేంటి, ప్రెగ్నెన్సీలో అదొకటి ఉంటుందా, దానికి ఏమైంది, మీరు జస్ట్ బేబీని కదా ఫామ్ చేస్తుంది. అసలు ఆ టైంలో మన హార్మోన్ లెవెల్స్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్తే, మళ్ళీ ఈ లెవెల్కి వస్తే, మళ్ళీ ఇంకా హైలోకి వెళ్ళి మళ్ళీ కింద పడిపోతుంది. అది ఎప్పుడు ఎలా అవుతుందో కూడా మనకు తెలియదు. అండ్ ఆ మూమెంట్లో మన హార్మోనల్ చేంజెస్ వల్ల మన మూడ్ స్వింగ్స్, రేజ్, ఇరిటేషన్ ఎంతలా ఉంటుందంటే అంతలా ఉంటుంది. అండ్ థ్యాంక్ఫుల్ టు దట్ వన్ బుక్ విచ్ ఐ రెడ్. అందులో మన హార్మోన్స్ గురించి, మన ప్రెగ్నెన్సీలో మనం చేస్తే ఎలా ఉంటుందని చెప్పడం దాని గురించి. అండ్ నేను ఫస్ట్ బుక్ అది రీడ్ చేశాను కాబట్టి నాకు అది తెలిసింది. అండ్ దాట్ సజెస్టెడ్ మెడిటేషన్. ఇవన్నీ మన బాడీలో చేంజెస్ మనం ఆపలేం, బట్ we can make sure that our mind or mental health is good with meditation. నేను రోజు ఎంత సిచ్యువేషన్ ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నాను, ఎక్కడైనా సరే మార్నింగ్ లేవగానే మెడిటేషన్ చేస్తాను. ఆ మార్నింగ్ మెడిటేషన్ ఒకవేళ కుదరకపోతే డేలో ఎప్పుడైనా ఏ క్లాస్లో ఉన్నా సరే అట్లీస్ట్ బాత్రూంలో ఒక 5 minutes కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని, సో దట్ మై మైండ్ ఈజ్ పీస్ఫుల్. ఐ జస్ట్ యూస్ టు డూ హోమ్ చేసేదాన్ని ఇలా పెట్టుకొని, లేదా జస్ట్ ఊరికే బ్రీతింగ్, ఒక 5 minutes క్లోజ్ చేసి బ్రీతింగ్. దట్ పాజ్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ హోల్ డే. సో ఐ రియలీ సజెస్ట్, ప్లీజ్ డూ ఇట్. ఓకే, నా థర్డ్ వన్, ద మోస్ట్ ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంటే. ఓకే, థర్డ్ వన్, ఒక పర్సన్ టు టాక్. ఐ నో ఎవ్రీ టైం మనకి ప్రెగ్నెన్సీ అనగానే మనకి బాగా గుర్తొచ్చింది, మనం టైం స్పెండ్ చేయాలనుకుంటుంది హస్బెండ్ ఆర్ విత్ ద పీపుల్ హు ఆర్ దేర్ అరౌండ్. అండ్ సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ద పర్సన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు టాక్ టు దెమ్. అప్పుడు ఏం చేస్తారు, లైక్ హౌ టు సే దిస్, హ్యావ్ సమ్ వన్ టు టాక్ టు, నో మ్యాటర్ హూ ఇట్ ఈస్, whoever listen to you, like your sister, your brother, your mother, or your friends, or your husband, whoever it is, who listens to you without stopping you, who listens to you without criticizing you, who listens to you like you are a person and you need to be heard. ఇలా మీ లైఫ్లో ఒక్కరన్నా ఉన్నా సరే వాళ్ళతో మాట్లాడండి, ఏం పర్వాలేదు, మాట్లాడండి, మీ ఫీలింగ్స్ చెప్పుకోండి, మీ బాడీ చేంజెస్ చెప్పుకోండి. మీకు పిచ్చి పిచ్చిగా అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి నా లైఫ్లో, ఎందుకు జరుగుతుంది, ఇది ప్రెగ్నెన్సీ, నాకు ఇది ఇట్లాంటి చాలా థాట్స్ ఉంటాయి, ఇలా చెప్పుకోండి. అండ్
If you are that person, if someone pregnant woman is coming to you and telling all those things, please don't give her advice. First listen to her. ఆ తర్వాత తనకి ఇది చేయగలుగుతుందా లేదా కనుక్కొని ఒక మాట ఏమైనా చెప్పండి. ఫస్ట్ తనకు కావాల్సింది a person to hear her. Okay. Fourth point, yoga. You heard it right. It is yoga. First phase of the pregnancy, which is the first trimester lo మీరు yoga కానీ any exercises recommended only after certain weeks of your pregnancy, that is 4th or 5th month, after doctor confirmation that you are healthy and you should be able to do some exercise or physical activity, whatever it is, exercise కాదు, ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయగలరు అని డాక్టర్ నుంచి హెడ్సప్ వచ్చింది అనుకోండి, దెన్ ఐ రియలీ సజెస్ట్ యూ ఆల్ పీపుల్ టు జాయిన్ యోగా. ఎందుకు? ఫస్ట్లీ అది మీ బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుతుంది. లైక్ నాట్ ఫ్లెక్సిబుల్ ఇట్లా అలా కాదు. మన బాడీలో ఎంత చేంజెస్ అవుతుందంటే మీరు 8th 9th మంత్లోకి మీరు అసలు రికగ్నైజ్ కూడా చేయలేరు. అలాంటి ఫేస్లో కూడా మీరు లేవడం, కూర్చోవడం, బ్రీతింగ్ ఎలా చేయాలి అవన్నీ మీకు యోగా నేర్పిస్తుంది. అండ్ స్పెషల్లీ బికాస్ ఆఫ్ బాడీ చేంజెస్ మనకి చాలా బ్యాక్ పెయిన్ ఉంటుంది, లెగ్స్ పెయిన్ ఉంటుంది, హ్యాండ్స్ పెయిన్ ఉంటుంది, హార్ట్ బర్న్ ఉంటుంది, అసిడిటీ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, అంటే చాలా ఉంటాయి. వీటన్నిటికీ యోగాలో ఏదో ఒక చిన్న ఆసనం ఉంటుంది విచ్ కెన్ బి డన్ బై ప్రెగ్నెంట్. And if it is followed by a certified coach who is certified to tell the pregnant woman, only then take it. And మీరు అనుకోవచ్చు ప్రెగ్నెన్సీలో నేను దూరం వెళ్ళి ఎలా ఎక్సర్సైజ్ చేయను, ఎవరు నన్ను తీసుకెళ్తారు, ఆర్ ఎల్స్ ఇస్ ఇట్ ఈవెన్ సేఫ్ అనేసి. ఐ థింక్ ఇట్ ఈస్ 100% సేఫ్, బట్ లుకింగ్ అట్ యువర్ కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డాక్టర్ మీకు కండిషన్ చెక్ చేసి చెప్పాలి, ఎస్ యూ కెన్ డూ ఇట్, మైల్డ్ ఎక్సర్సైజ్. And make sure whoever the person you are going to, the teacher, knows that your condition. This is your condition. కొన్నిసార్లు ప్లాసెంటా అంటీరియర్ ఉంటుంది, కొన్నిసార్లు పోస్టీరియర్ ఉంటుంది, కొన్నిసార్లు మనకి ఇంకా డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ ఉంటుంది. సో అవన్నీ కన్సిడర్ చేసి మీకు యోగా చేయించే వాళ్ళు మీ దగ్గర ఉంటారు. అండ్ ఇది ఆఫ్లైన్ కూడా ఉంటుంది, ఆఫ్లైనే కాదు ఆన్లైన్ కూడా ఉంటుంది. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఆన్లైన్ కమ్యూనిటీస్ హూ టీచ్ వండర్ఫుల్ యోగా to the soon to be moms. Okay, నేను కూడా అలాంటి ఒక కమ్యూనిటీలో ఉన్నాను and I'm glad that I did it. I am so glad that I did it. Even after delivery, I was able to do my own chores. I was able to be a work. I was able to do. Everyone was like, "ఈ పిల్ల యోగా చేస్తుంది, ఏం చేయబోతుంది అసలు, ఇంత యోగా చేసినా ఇదే." But trust me, I know my body. I felt really happy after doing that 45 minutes of yoga ప్రతి రోజు నేను చేసినందుకు నాకు ఎంత హ్యాపీగా అనిపించేది. It was a me time for me, and it was a time where I can connect with other pregnant women. That's the most beautiful thing, Andike, please do yoga. If not yoga, whatever you are like, walking, running, small exercise, strength training, anything, but under guidance. I really request you to do it under guidance. Okay? Fifth, last and foremost, and my favorite one is create a community. So నేను యోగాలో చేరిన తర్వాత మా కోచ్ ఎవరైతే ఉన్నారో తను నన్ను ఒక కమ్యూనిటీకి యాడ్ చేసింది, విచ్ ఇస్ a bunch of pregnant women who has the same problems of me, who has the different situations, who are in different countries, different time zones లో ఉన్న mothers, soon to be mothers ఉన్నారు. And I was able to say my feelings out loud in that group, and you could listen to them. They will also connect with you in a different ways. And somewhere I have connected with those people in so many different ways. Meeku edaina doubt unna sare, if you are going through some problem, or if you are just don't know what is going to happen, you just have a community to be yourself with. And నువ్వేం జరుగుతుందో నీకేం జరుగుతుందో అలానే ఇంకొకరికి కూడా జరుగుతుంది, అండ్ యు ఆర్ ఇన్ సేమ్ బోట్ అంటే అట్లీస్ట్ 1 or 2 people are there to connect with you. అట్లీస్ట్ నువ్వు అలోన్గా అయితే ఫీల్ అవ్వవు. ప్రెగ్నెన్సీలో మన అందరు అమ్మాయిలకి అంటే ఆల్మోస్ట్ ఆల్ ద ప్రెగ్నెంట్ ఉమెన్, మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ విల్ ఫీల్ అలోన్ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ హార్మోన్స్. ఇట్ మేక్స్ us ఫీల్ దట్ we are alone. సో అందుకే క్రియేట్ దట్ హ్యాపీ కమ్యూనిటీ విచ్ యూ హ్యావ్. నేను జస్ట్ యోగా కమ్యూనిటీ అనే చెప్పట్లేదు, బట్ ఇన్ జనరల్ నీకు ఫ్రెండ్స్ ఉన్నారా, బయట వెళ్ళి కలవచ్చా, గో టాక్ టు దెమ్, కనెక్ట్ విత్ దెమ్, బీ హ్యాపీ. ఇఫ్ యూ లైక్ డాన్సింగ్, ట్రై టు డూ సింపుల్ డాన్స్ మూవ్స్. ఇఫ్ యూ లైక్ పెయింటింగ్, గో విత్ యువర్ కమ్యూనిటీ, పెయింట్. ఇఫ్ యూ డూ సంథింగ్, బట్ create that community and be active in that community. Everyone says like pregnancy is a different phase, I'm not able to do whatever I did before. I know, I have also been there, but if you have a community
You will be forced to do things because you will be inspired to do things like others do. అందుకే చేయండి. ఇలాంటివి చేస్తే నీకు ఇంకా ప్రెగ్నెంట్ అనేది ఒక ఫేజ్. ఆ ఫేజ్లో నువ్వు హ్యాపీగా ఉంటావని నీకు గ్యారంటీ లేదు, బట్ నువ్వు చెయ్యొచ్చు. యూనో నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? చెయ్యొచ్చు. యూ గైస్ కెన్ డూ ఇట్. ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యావ్ టు డూ ఇట్. సో ఈ 5 థింగ్స్ నేను నా త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ నేను చేశాను. అండ్ ఐ వాజ్ ఇంత కాకపోయినా ఇంత నేను హ్యాపీగా ఉన్నాను. ఓకే, యూనో నా ప్రెగ్నెన్సీ ఒక పెద్ద రోలర్ కోస్టర్ లాగా ఉంది. బట్ బికాస్ ఆఫ్ దీస్ 5 థింగ్స్ ఐ వాజ్ అట్లీస్ట్ ఏ సేన్ పర్సన్. I was not a person who wrecked off. And last but not least, talk to your baby. That teeny baby starts hearing after 15 to 20 weeks, I think. People say that, I don't. Yeah, నేను మర్చిపోయాను. బట్ 15 to 20 weeks ఆ టైంలో ఆ teeny baby మన మాట వింటుందంట. But I started talking to her as soon as I know that she's in my belly, you know. And that made a whole lot of difference, you know. I was not alone. I was able to communicate with her and I was able to say what my body is feeling, what I want her to do it. And trust me, మీరు అసలు వింటారు తెలుస్తో. ఏదో గర్భ సంస్కారం అనే బుక్ చదివిన తర్వాత నేను నా బేబీతో ఫస్ట్ వీక్ నుంచి, ఐ థింక్ 7th 8th వీక్ 10th వీక్ నుంచి నేను బేబీతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. అండ్ అప్పటి నుంచి ఐ వాజ్ లిటరలీ వెరీ స్కేర్డ్ ఆఫ్ వామిటింగ్స్. నాకు అసలు నార్మల్గానే వామిటింగ్స్ అంటే అస్సలు అవుతాయి, ఎవరికైనా అవుతాం అనుకోండి. బట్ ఆ వామిటింగ్స్ రాకుండా నేను ఎంతగా అనుకున్నాను. నాకు ఆ వామిటింగ్ సెన్సేషన్ ఎంత ఉండింది అనుకో. అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు ఈట్ అట్ ఆల్. ఈవినింగ్ అయిందంటే 4-5 దాటిందంటే ఐ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ క్రేవింగ్స్, బట్ ఐ వుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్, ఎందుకంటే నాకు ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉంది. బట్ ఐ టోల్డ్ మై బేబీ ఎవ్రీ డే, every time I had the sensation, I told her, like, Mama doesn't like vomitings, Nana. Please try to control your vomiting sensation, please, Nana. I know I can do it. Can you please do it for me? And I used to talk to her in a very that ఒక పర్సన్ మన ముందు ఎలా ఉంటే మాట్లాడతామో నేను అలా మాట్లాడేదాన్ని. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ దిస్ ఇస్ మై స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఇఫ్ యూ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ బేబీ వెన్ బేబీ ఈస్ ఇన్ యువర్ వూమ్, దేర్ విల్ బీ ఏ డిఫరెంట్ కనెక్షన్. డిఫరెంట్ కనెక్షన్ విత్ యూ అండ్ ద బేబీ. ఓకే, స్టార్ట్ డూయింగ్ దట్. ఇప్పుడు ఈ 5 థింగ్స్ అండ్ అడిషనల్ వన్ థింగ్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీ ప్రెగ్నెన్సీలో ఒక 10% అయినా చేంజ్ ఖచ్చితంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. ఇంకా ఎక్కువ పర్సెంట్ చేంజ్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ మీరు మీరు ఒకవేళ ఫాలో అయ్యి మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏదైనా చేంజ్ వచ్చింది అనుకోండి, నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, అండ్ ట్రస్ట్ మీ, ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఇవన్నీ నాకు ఎవరైనా చెప్తే ఇంకా ఏమైనా చెప్తే తెలుస్తుంది అని నేను ఎన్నిసార్లు వెయిట్ చేశాను. బట్ ఇట్స్ నెవర్ టూ లేట్. I'm there to guide you guys. సో అందుకే ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా మీరు చూడాలనుకుంటే, చేయాలనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఓకే, అంటిల్ దెన్, గుడ్ నైట్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఏ సేఫ్ ప్రెగ్నెన్సీ. బై అండ్ సబ్స్క్రైబ్ టు Home and Heart with Bhavna. Yay!